ఓకే సార్. సంపత్రాజు గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఓవరాల్గా నేను చూసాం మనం మొత్తం రాజకేశ్వర రెడ్డికి సంబంధించి 13 కోట్ల రూపాయల వరకు కూడా అటాచ్మెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇందులో దాదాపు ఒక హైదరాబాద్ తెలంగాణ చుట్టుపక్కల దాదాపు ఒక 30 ఎకరాల వరకు ల్యాండ్ అనుకుంటాను. బహుశా ఇది 30 ఎకరాల ల్యాండ్కి సంబంధించి కూడా అంటే మొత్తం 30 ఎకరాల 20 గుంటాసట. సో దీని వాల్యూ ఒక 8,83,71,750 రూపాయలుగా చూపించారు. అలాగే ఇంకొక సర్వే నెంబర్లో 326 స్క్వేర్ యార్డ్స్ తీసుకున్నారు, దానికి 1,46,00,000 చూపించారు. అలాగే ఇంకో చోట అంటే ఒక కంపెనీకి సంబంధించి అక్కడి నుంచి అగర్వాల్ అనేటటువంటి ఒకరికి ట్రాన్స్ఫర్ చేశారు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అక్కడి నుంచి 3 కోట్లు అని చెప్పేసి అదేదో ఒకటి చూపించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే 13 కోట్లు. సో ఈ 13 కోట్లు మాత్రమే ఇక్కడ చూపిస్తున్నటువంటి పరిస్థితి. అందులో ఆయన తన సొంత డబ్బులతోనో లేకపోతే గతంలో వ్యాపారాలు చేసి కూడా కొనుక్కొని ఉండవచ్చు. సో బహుశా ఇది విచారణ కాబట్టి విచారణ లోపలికి నేనైతే వెళ్ళలేను. కానీ సో మీరేమో 1000 కోట్లు చెప్తున్నారు, ఇక్కడేమో 10ల్లో కోట్లు తేలుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏంటి అసలు ఆ కేసుకి, అంతేకాకుండా మీరు గతంలో చేసినటువంటి ఆరోపణలకి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే ఇదేమన్నా కక్షపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు కక్షపూరితంగా పెట్టినటువంటి కేసుగానే భావించవచ్చు అంటారా? రాజుగారు అందరికీ నమస్కారం. ఇక్కడ ఒక విషయం రాజుగారు, మద్యం కుంభకోణం జరిగిందనేది వాస్తవం. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలకి రూట్ లెవెల్లో మొత్తానికి తెలుసు మద్యం కుంభకోణం జరిగింది. అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను రాజుగారు. అంటే సామాన్య ప్రజల్లో ఉన్నటువంటి, మనకు కాదు సామాన్య ప్రజలకు ఉన్నటువంటి ఆలోచనే చెప్తున్నా. దాదాపు 2019లో చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 50 రూపాయలు ఉన్న ఒక చిన్న చీప్ లిక్కర్ ఒక బాటిల్ 50 రూపాయలు ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 150 రూపాయలు చేసింది వాస్తవం. అది తాగేవాడికే తెలుసు, ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు. రెండోది 2017 నాటికి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే 2014 నుంచి 19 మధ్య ఉందో, ఆ 2014-19 మధ్య ఉన్నప్పుడు ప్రభుత్వ ఆదాయం వచ్చే సంవత్సరానికి 17,500 కోట్ల రూపాయలు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చూపించిన ఆదాయం 25,000 కోట్లు. అంటే దాదాపు 25,000 కోట్ల లెక్క చూపిస్తే ఈ రోజు 17,500 కోట్ల రూపాయలు ఏదైతే 17,500 కోట్లు ప్రభుత్వం చూపించిందో దానికి 3 రెట్లు ఎక్కువ. అంటే ఒక బాటిల్ మీద 150 రూపాయలు పెంచినప్పుడు దాదాపు 3 రెట్లు ఎక్కువ అనుకున్నప్పుడు ఎంత అయింది అంటే 52,500 కోట్లేది అయింది. ఇంచుమించు 5 ఏళ్లు దాదాపు 1,35,000 కోట్ల రూపాయలు అదనంగా ఏదైతే వచ్చిందో ఈ ఆదాయం అంతా ఎట్టుపోయింది. ఎందుకంటే వీళ్ళంతా కూడా డిజిటల్ రూపంలో ఎక్కడ తీసుకోలేదు, కరెన్సీ రూపంలోనే డబ్బులు తీసుకున్నారు, ముందమ్మారు. కాబట్టి 1,00,000 కోట్ల రూపాయలు ఇక్కడ జరిగింది అనేది గతంలో ఏదైతే ప్రజలందరూ భావించారు, ప్రభుత్వం ఏదైతే చెప్తా ఉందో 1,000 కోట్ల కుంభకోణం జరిగింది అనేది. కాబట్టి ఇప్పుడు ఏదైతే జప్తు చేశారో 120 కోట్ల రూపాయలు, ఈ 120 కోట్ల రూపాయలు 90% ఏదైతే A1 గా ఉన్నటువంటి మన కసిరెడ్డిదే అని చెప్తా ఉన్నారు. కాబట్టి మొత్తం అసలు ఎటువంటి పరిస్థితుల్లో దాని ఆలోచన ఏం పల్లె. రెండోది ఒక మంచి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది ఏంటంటే అభియోగాలతోనే సరిపోకుండా ఏదైతే రికవరీ చేస్తుందో సొమ్ము నిజంగా దానికి అంటే ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం ఏదైతే రికవరీ ఉందో ఆ రికవరీ తీసుకోవాలి. రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రాజుగారు మనం ఎన్నేళ్ళు మాట్లాడుకోనండి, ఏదైతే ఈ లిక్కర్ వల్ల అత్యంత ముఖ్యమైనది ఈ స్కామ్ లో 1,00,000 కోట్లు పక్కన పెడితే కొన్ని వందల మంది ప్రాణాలతో ఆడుకున్నటువంటి గత ప్రభుత్వం, కొన్ని వందల మంది చప్పులు పడుకున్నటువంటి గత ప్రభుత్వం ఈ మద్యం దానిలో. కాబట్టి వాళ్ళ ఆత్మ ఘోషించదు రాజుగారు. ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ చావులకి వీళ్ళందరూ కూడా ఏదైతే వీళ్ళు ఆడుకున్నారో చావులతోటి ఆడుకొని చీప్ లిక్కర్ పోసి ప్రాణాల మీద తీసుకొచ్చి చాలా మంది రకరకాల జబ్బులతో ఈరోజు బాధపడుతున్నారు. వాళ్ళందరూ 100% వాళ్ళు ఉసురు కొట్టొద్దండి. వీళ్ళకి ఆ మొత్తం ఆస్తులు అయితే జప్తి అవుతుంది, ప్రభుత్వం తీసుకుంటది. కాబట్టి ఏదో అనుకుంటుండొచ్చు కానీ మొత్తం మీద లాస్ట్ కున్న పెద్ద తలకాయ ఆస్తి కూడా సీజ్ చేసే పరిస్థితి దాకా సిట్ వస్తుంది. కాబట్టి ఏదైతే సిట్ చెప్తుందో క్షుణ్ణంగా పూర్తిగా దర్యాప్తు చేస్తూనే ఇవన్నీ చేస్తా ఉంది. కాబట్టి సిట్ లో మొత్తం బయటకు వస్తుంది. వాళ్ళు చెప్పినట్టు 3,500 చిల్లర కోట్లు కాదు, వాళ్ళు చెప్పేది సిట్ లో ఇంచుమించు 16,000 17,000 కోట్ల రూపాయల దాకా ఇలా ఉన్నట్టుందని సిట్ స్టార్టింగ్ అభియోగం చేసింది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు ఇదే సమస్య ఏంటి అంటే, ఒకటేమో చంద్రబాబు నాయుడు గారేమో శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు 3,000 కోట్లు అన్నారు, మీరేమో ఇప్పుడు సిట్ 16,000 కోట్లు అన్నారు, మీరు ఇందాక మాట్లాడుతూ 1,00,000 కోట్లు అన్నారు. అసలు ఎన్ని కోట్లు ఒకసారి క్లారిటీ ఇస్తే జనాలకు కూడా అర్థమైతే వాస్తవంగా. ఒక ఉదాహరణ చెప్తా, 1,00,000 కోట్ల పైన జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు, అలాంటి ముఖ్యమంత్రిని వాళ్ళ నాన్న అడ్డు పెట్టుకోనని చెప్పి మేము ఒక పుస్తకం వేయడం జరిగింది. వినియోగాలు అంతా వస్తే 34,000 38,000 కోట్ల రూపాయలు అలాంటి ఈడీ జప్తు చేసింది.
కాబట్టి కొంతవరకు జప్తి అవుతుంది, కొంతవరకు జప్తి కాదు. జరిగిన మాట వాస్తవం కాదా? నేనేమంటానంటే ఇక్కడ కుంభకోణం అనేది ఏదైతే జరిగిందో దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే నేను సామాన్య ప్రజల గురించి చెప్పాను. ప్రభుత్వం ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఏదైతే అది మాట్లాడేయకుండా చెప్పారు ఇలా జరిగిందని చెప్పి ఏదైతే సిట్ ప్రధానంగా చెప్పిందో దాని గురించి చెప్తున్నారు. సిట్ ఎక్కడ కూడా 3,500 కోట్లే జరిగిందని ఇప్పుడు దాకా చెప్పలేదండి. ఎక్కడ చెప్పింది సిట్ ఇప్పుడు దాకా 3,500 కోట్లేది అంటే ఇప్పుడు దాకా సిట్ చెప్పిందని చెప్పలేదండి. చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం రిలీజ్ చేసిన దాంట్లో చెప్పారు, అది చెప్తున్నాను. అదే చెప్తున్నాను. పూర్తి ఆధారాలతో అన్ని బయటకు వస్తాయండి. ఎన్ని వేల కోట్లు కుంభకోణం జరిగింది, ఎవరెవరు చేశారు, ఎక్కడెక్కడ ఎంతెంత పెద్ద తలకాయలు ఉన్నాయని అన్ని వస్తాయి బయటకు. ఎటువంటి పద్ధతి దానిలో ఏం డౌట్ లేదు రాజు గారు. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన వెంకటరెడ్డి గారు ఉన్నారు. సో వారు కూడా గతంలో నాకు చెప్పేవారు, సార్ లిక్కర్ స్కామ్ దయచేసి అనొద్దు అని. మీరు గమనించలేదు, నేను లిక్కర్ కేసు అనే దాన్ని సంబోధిస్తూ ఉంటాను. లిక్కర్ దాని గురించి ఏసీబీ కోర్టులో డైరెక్ట్ జడ్జి గారు చెప్పారు, లిక్కర్ కుంభకోణం జరిగింది, దానిలో తలకాయలు వదిలేస్తే మండు ఏం చేసుకోవాలని మాట్లాడిన చూసుకోవాలి. అంటే ఏసీబీ కోర్టులో జడ్జి గారు చెప్పారు కుంభకోణం జరిగిందనండి. ఓకే.